హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కేక్ తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఓవెన్ లేకుండా కేక్ తయారు చేస్తాను. ఇప్పుడు వీడియో చూద్దాం రండి. ఈరోజు కేక్ తయారు చేసుకోవడానికి కావలసిన సామాన్లు: 1 కప్పు మైదా తీసుకున్నాను, 1/2 కప్పు పంచదార తీసుకున్నాను, కొంచెం పాలు తీసుకున్నాను, ఒక 2-3 స్పూన్లు, కొంచెం ఆయిల్, 2 గుడ్లు తీసుకున్నాను. ఇదిగో బేకింగ్ పౌడర్, ఇది వెనిలా లేషన్. ఇది ఇప్పుడు ఈ మైదా పిండిని ఇందులో వేసి బాగా జల్లించు. బేకింగ్ పౌడర్, ఇది కొంచెం బేకింగ్ సోడా, ఇందులోకి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్పు పంచదార, చిటికెడు సాల్ట్ కొంచెం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుంది. ఇప్పుడు పంచదారని బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 గుడ్లు, పాలు, ఇది మళ్ళీ బాగా మిక్సీ పట్టుకుంది. ఇవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, ఇది చూద్దాం. ఒక స్పూను వెనిలా లేషన్ చేస్తాను, ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి. ఇందులో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగో కేక్ గిన్నె తీసుకున్నాను, బటర్ పేపర్ వేసాను, కిందన ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసాను. ఇప్పుడు దీంట్లోనే మనము ఈ కలిపింది ఇందులో మనం వేసుకుందాం. ఇదిగోండి, ఇందులో వేసుకొని ఇలా కొట్టాల. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి, గాలి వెళ్ళిపోతే అది అనేది గ్యాప్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను ముందే కేక్ అక్కడ ఓవెన్ లేదు ఇసుకేసి అదిగో స్టాండ్ పెట్టాను. మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాల ముందే నేను గిన్నె వేడి చేసుకొని ఉంచుకున్నాను. ఇసుక అంత బాగా వేడయింది. ఇప్పుడు ఈ కేక్ది ఇందులో గిన్నె పెట్టాను. ఇప్పుడు గాలి మూత వేసుకోవాలి. ఇంకా మనకి కేక్ రెడీ అవ్వడానికి మరొక 10 నిమిషాలు పడుతుంది. కేక్ మొత్తం రెడీ అవ్వడానికి అరగంట అవుతుంది. ఇప్పుడు నేను పెట్టి 20 నిమిషాలు అవుతుంది. మరొక 10 నిమిషాల్లో కేక్ మనకు రెడీ అయిపోతుంది. చూసారా, ఆ మాత్రము గ్యాప్ ఉంటే అలా పొంగుతుంది కేక్ అనేది. ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేసాం, బేకింగ్ సోడా వేసాం కాబట్టి. 10 నిమిషాలు అయిపోయింది. ఇదిగో కేక్ పెట్టినా, చూసారా, మనకు స్పూన్కి ఏమీ అంటట్లేదు. చూడండి, మన కేక్ ఎంత బాగా అంత బాగా రెడీ అయింది. ఇప్పుడు నేను స్పూన్ పెట్టినా అంటట్లేదు, బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ఈ కేక్ని తీసుకుందాం.
కేక్ని ఇది బటర్ పేపర్ తీసేస్తాను. చూడండి కేక్ ఎంత బాగా అంతే అంత బాగా రెడీ అయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.